ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వైఎస్ షర్మిల ఏపీ న్యాయయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గం చేరుకుంది. సత్తెనపల్లి నియోజకవర్గం న్యాయయాత్ర ప్రచారంలో షర్మిల మాట్లాడుతూ చంద్రబాబు 5 సంవత్సరాలు, జగన్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసి రైతులకు సాగర్ ద్వారా నీరు ఇస్తామని రైతులను మోసం చేశారని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని చులకనగా చూసిందన్నారు. చంద్రబాబు సింగపూర్ అని గ్రాఫిక్స్ చూపించాడని, జగన్ 3 రాజధానులని 1 రాజధాని కూడా కట్టలేదని అన్నారు. ఇక్కడ నియోజకవర్గ మంత్రి అంబటి రాంబాబు కాదు ఆంబోతు అని ఎద్దేవా చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ఒక్క ప్రాజెక్టుకైనా శ్రీకారం చుట్టారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఓటును ఆలోచించి వేయండి అని వైఎస్ షర్మిల అన్నారు. సత్తెనపల్లి ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. అన్న, ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, తప్పులేదు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ మనస్సాక్షిని అడగండి. మీ బిడ్డల జీవితాలు బాగుండాలి అంటే ఎవరికి ఓటేస్తే ఉద్యోగాలు వస్తాయో, ఎవరికి ఓటేస్తే రైతాంగం బాగుంటుందో, ఎవరికి ఓటేస్తే మనకు ప్రత్యేక హోదా వస్తుందో, ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. కనీసం ఒక అడుగైనా మన రాష్ట్రం ముందడుగు వేసిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రానికి వచ్చాయా లేదా ఆలోచన చేసి ఓటు వేయండి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ ముఖ్యమంత్రిగా హోదాలో వచ్చి ఇక్కడ నాగార్జున సాగర్ కాలువల మరమ్మతులు పనులు చేస్తామని చెప్పారు. ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ ప్రామిస్గా మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పి, ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పి, రబీ సీజన్లో పంటలు పండడం లేదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యేటట్టు చేస్తానని చెప్పి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రిగా. ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ కాలువల మోడర్నైజేషన్ అయ్యిందా అంటే ఇప్పటి వరకు కనీసం ముట్టుకోనే లేదా పనులు. ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసింది లేదు. మరి రబీ సీజన్లో గత 3-4 సంవత్సరాలుగా అసలు పంటలే పండించడం లేదు. పోనీ పంట పండించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తే పంట నష్టపరిహారం ఇస్తాము అన్నారు. పోనీ అదైనా ఇచ్చారా అంటే ఒక పక్క పంట నష్టపరిహారము ఇవ్వలేదు, ఇంకో పక్క మోడర్నైజేషన్ పనులు ముట్టుకోలేదు. మరి ఎలా బతకాలి రైతులు? ఈరోజు రైతన్న వాడిని మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, రైతన్న వాడికి మద్దతు ధర ఇస్తాము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్ల రూపాయలను రైతుల కోసం పక్కన పెట్టాడా లేదా ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓటు వేయండి. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వ్యవసాయాన్ని, రైతుని ఎలా చూస్తున్నారో ఆలోచన చేయండి. అదే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు. అదే రాజశేఖర రెడ్డి గారు అయితే రైతులకు ప్రతి విషయంలోనూ అండగా నిలబడ్డారు. పెట్టుబడి ధర తగ్గించాడు, సబ్సిడీలు ఇచ్చాడు, రాబడిని పెంచాడు. ఆ రోజు అందుకనే వ్యవసాయం పండుగ అయింది. కానీ ఈ రోజు ఎలా ఉందో లేదో ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికని నేను పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4,000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే ఇదిగో అమ్మా అని ఇచ్చిన పాపాన పోయాడో లేదో ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు గారు అయితే బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నాడు. కట్టారా అన్న? సింగపూర్ లాంటి రాజధాని కడతానన్నాడు చంద్రబాబు గారు. 3D గ్రాఫిక్స్ చూపించారు చంద్రబాబు గారు. వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 3 రాజధానీలు కడతానన్నాడు. పోనీ 3 రాజధానీలు ఎలాగో పోయాయి, కనీసం ఒకటైనా కట్టారా అంటే ఒకటి లేదు. అందరికీ అన్నీ ఉన్నాయి కదన్నా. పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అన్నీ ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి. మనకేముంది? ఏముందన్నా? చేతిలో చిప్పు ఉంది. ఉందా రాజధాని? మనం తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఇదిగో మా రాజధాని అని మనకు ఒక రాజధాని కూడా లేకుండా పోయింది. మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఇక్కడ ఎవరికి ఓట్లేశారు? 5 సంవత్సరాల క్రితం అంబటి రాంబాబు గారికి ఓట్లేశారు. వైసీపీకి ఓట్లేసి గెలిపించారు. అంబటి రాంబాబు కాదు, అంబటి ఏంటిది, ఆంబోత. ఒకసారి ఆలోచన చేయండి. ఏం చేశారన్నా? ఒక్కసారైనా మీ కష్టానికి మిమ్మల్ని ఆదుకున్నారా? ఇరిగేషన్ మినిస్టర్ కదా,
ఇరిగేషన్ మినిస్టర్ అయ్యుండి ఇక్కడ మోడర్నైజేషన్ అవసరము అని తెలిసి కెనాల్ మోడర్నైజేషన్కు కనీసం తట్టెడు మట్టి తీసి పోసింది లేదు. అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు ఎంతగా కట్టారో ఆయన వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలలో పూర్తి చేస్తానని చెప్పారు. ఒక్క ప్రాజెక్టు ముట్టుకోలేదు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టులను. అలాంటిది ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి అంబటి రాంబాబు గారు ఒక్క రోజైనా కొట్లాడారా? మీకోసం పనులు కాలేదు మా కెనాల్ వర్క్లో అని ఒక్కసారైనా అడిగారా? ఈయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టడానికి సహాయం చేయలేదు. కానీ కనీసం రాజశేఖర రెడ్డి గారి కట్టిన ప్రాజెక్టులకు గేట్లు వరదల వల్ల కొట్టుకుపోతే కనీసం ఆ గేట్లు కూడా మళ్ళీ పెట్టలేదన్నా. దాంతో ప్రాజెక్టులు మొత్తం నీళ్లు నిలువ లేకుండా అసలు ప్రాజెక్టు కట్టి వేస్ట్గా అయిపోయాయి. మరి వీళ్ళ నాయకులు ఇలాంటి వాళ్ళకా ఓట్లేస్తున్నాం? ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ఇసుక మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా, లేకపోతే దందాలు, అన్ని లిక్కర్ షాపులలో మీ ఎమ్మెల్యేకి 33% వాటా ఉందట కదా, అవునా? యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారంట, నిజమేనా? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలన్నా ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగల పార్టీ. మనకు ప్రత్యేక హోదా వచ్చింది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే రుణమాఫీ చేసిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందించిన పార్టీ. మళ్ళీ అలాంటి పార్టీ వస్తేనే, ఇలాంటి నియంతలు పోతేనే మళ్ళీ రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు మళ్ళీ రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మహిళలకు చెప్తున్నాం, ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి పేద ఇంటికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదింటి మహిళకి. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం ఇప్పుడు ఇస్తున్నది ఎంత? 70 రూపాయలా, 200 రూపాయలా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కనీస వేతనం ప్రతిరోజు 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కొత్త మద్దతు ధర రైతుల కోసం పెట్టుబడి ఎంతైతే అవుతుందో పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాజశేఖర రెడ్డి గారి పార్టీ అధికారంలోకి రావాలి.